మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. పద వెళ్ళి పద్ధతి ప్రకారమే వద్దాం. ఈ కిరాతకుడితో మన కూతురి పెళ్లి ఎలా జరగనిస్తాం? పద. అతని మొండితనానికి ఇది పరాకాష్ట. చూడండి ప్రతాప్ గారు, కలలో కూడా మీరు అనుకున్నది జరగదు. గుణ పద. ఎలా వెళ్తామమ్మా? ధరణి బాలుని కూడా తీసుకెళ్దాం. హరి, నేను చెప్తున్నాను కదా, పద. అదిగా జనని, నువ్వింక రా. రే తరుణ్, పద రండి. ఏంటి ఏం చూస్తున్నారు? ధరణి చెప్పింది కదా, ఇంకా ఇక్కడే ఉన్నారంటే వెళ్ళండి, ముందు వెళ్ళండి. ఏదో ఒకటి చేయాలి నాన్న, లేకపోతే బాగోదు. ఆ ప్రతాప్ గారు ఇలాగే రెచ్చిపోతారు. ధరణిని లైఫ్ లాంగ్ తనతో తన ఇంట్లోనే ఉంచుకోవాలని ఆయన ఆశ నాన్న. అందుకే వాడు దుర్మార్గుడు, నీచుడు అని తెలిసినా కానీ ఆ కేశవ్కిచ్చి ధరణిని పెళ్లి చేయాలని చూస్తున్నారు నాన్న. కేశవ్ గారు పెద్ద ఎదవ. వాడి గురించి బాలు నాతో చాలాసార్లు చెప్పాడు, మొత్తం చెప్పేశాడు. వాడెంత వల్గర్ ఫెలోనో, వాడి బిహేవియర్ ఏంటో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు నాన్న. ఆ కేశవ్ గురించి నాకు తెలుసు, ఆ ప్రతాప్కి తెలుసు. ఆయన తెలిసి తెలిసి ధరణి గొంతు కొయ్యాలని చూస్తున్నాడు. ఎందుకో మన మీద కోపంతో, కక్షతో అభం శుభం ఎరగని ధరణి గొంతు కొయ్యడానికి తెగబడతాడని అసలు అనుకోలేదు. ఎవరైనా తన చేతులతో పెంచిన పిల్ల గొంతు తన్ని నునుమాలని చూస్తారా? ఎంత దారుణం! తలుచుకుంటేనే ఎవరో నా గొంతు నలిపేసినట్టుగా అనిపిస్తుంది. నాన్న నాన్న అని ఇన్నాళ్ళు పిలిచిన ఆ పిల్ల జీవితం నాశనం చేయడానికి ఆ మనిషికి ఎలా మనసు వస్తుంది? అసలు ఆయన మనిషేనా? అసలు మనిషిగా కూడా ఆలోచించడా? నాన్న, వాళ్ళు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి మాత్రం జరగకూడదు. ఏదో ఒకటి మీరే చేయాలి నాన్న. జరగదురా తరుణ్. నా ఒంట్లో ప్రాణం ఉండగా ఆ పెళ్లి మాత్రం జరగనివ్వను. ఏదో ఒకటి చేయడం ఏంటి? ఆ పెళ్లి జరగకుండా ఆపేస్తాను. ఇన్ని రోజులు నా సైడ్ ఉన్నట్టుగా ఉండి సడన్ గా ప్లేట్ ఫిరాయిస్తావా? ఆ కేశవ్ గడి సైడ్ వెళ్ళిపోతావా? నిన్న మొన్నటిదాకా చీపో చాపో అని వాడిని అడ్డగోలుగా తిట్టిందనివి ఇప్పుడు వాడు క్లోజ్ అయిపోయాడా? ఏ తమ్ముడనేనా? అదే తమ్ముడిని కదా నిన్న మొన్న బయటికి గెంటింది. ఇప్పుడు
ఆ ధరణి కేశవ్ గాడి పెళ్లి జరిపిద్దామని చూస్తున్నావా? వాళ్ళ పెళ్లి జరిగితే నీకేదో వస్తుందనుకుంటున్నావేమో. పైసా పైసా కూడా రానివ్వను. నా తమ్ముడితో వాడి దుర్మార్గం అంతా చెప్పి అవసరమైతే వాడికి డైవర్స్ ఇప్పించి నా కొడుకుతో ధరణి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం నేను దక్కించుకుంటాను. కానీ నీకెలా వస్తుందని ఆశపడుతున్నావు నువ్వు? అరే, నన్ను నమ్ముకుంటే ఎంతో అంత బాగుపడేదానివి. ఇప్పుడు చెడిపోతావు, నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. ఆ రోజు నేను డబ్బులు అడిగితే ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని పెద్దగా ఎగిరావు కదా. నువ్వు నాకు ద్రోహం చెయ్యాలనుకున్నప్పుడు, నన్ను మోసం చేయాలనుకున్నప్పుడు తప్పనిపించలేదు. కానీ ఇప్పుడు ఎక్కడ నా తమ్ముడు బాగుపడతాడో, నేను బాగుపడతానో అనే అక్కస్తో శాపనార్థాలు పెడుతున్నావా? పెట్టు పెట్టు. నీలాంటి పాపపు ఆలోచనలున్నవాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. నీకు నాకు క్షేమంగా లాభంగా ఉండాలంటే మీ ఆయనతో ఆ కేశవతో మాట్లాడి ఈ పెళ్లి ఆపించేసి నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు నేను అరేంజ్ చేస్తా. నేనేం చేయను శక్తి. మా ఆయన ఎంత మొండివాడో నీకు తెలుసు కదా. ఒక్కసారి ఒక్క మాటకి ఆయన మైండ్ ఫిక్స్ అయిపోయిందనుకో, ఇక ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా వినడు కాక వినడు. అదేదో సినిమా ఉంటుందే, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అలాగే ఆయన ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకా అంతే, దాని నుంచి బయటకు రాడు. పైగా నేనేమైనా వాళ్ళ కన్న తల్లినా? వాళ్ళ మేలు కోరి చెప్తున్నాను అని ఈయనకి నచ్చ చెప్పడానికి? వాళ్ళ కన్న తల్లిదండ్రులైనా ఆ జననీ గుణాలు కూడా ఈ సిచ్యువేషన్లో ఏమీ చెయ్యలేరు. చేసే ఛాన్స్ కూడా ఆయన ఏమీ ఇవ్వరు. ఆయన్ని ఒప్పించడం తలకిందులుగా తపస్సు చేసినా నా వల్ల కాదు. నా వల్లేంటి, ఆ దేవుడు దిగొచ్చినా ఆయన ఒప్పుకోడు. ఆయనకి ధరణి అంటే ప్రేమ, ప్రాణం. దాని మీద ప్రేమతో ఎంతకైనా తెగిస్తాడు. అంతగా ప్రేమిస్తాడు కాబట్టే ఇంత మొండిగా ఉన్నాడు. అదేమన్నా తక్కువ? అది ఆయన పెంపకంలో పెరిగిందే కదా. ఆయన శతమొండంటే అది సహస్రమొండి. ఈ విషయంలో నువ్వేం చెప్పినా నీకు ఏ విధంగా సాయం చెయ్యలేను, కానీ నన్ను వదిలే. ఆస్తి రాకపోతే రాకపోయింది, అంతేకాని ఆయన చేతుల్లో నన్నెక్కడ చావమంటావు? ఆయనకేదో నేనిలా డబ్బులకి కక్కుర్తి పడి మాట చెప్పాను అని తెలిసిందనుకో, మెడ మీద తల లేకుండా చేస్తాడు. జుట్టు పట్టుకుని ఊడేదాకా కొడతాడు. ఇలాంటివన్నీ నా నెత్తిన పెట్టుకు. చేతనైతే నువ్వేం ప్లాన్లు వేస్తావో, ఎన్ని ప్లాన్లు వేస్తావో, ఎవరిని లేపేస్తావో లేపే. కానీ నన్ను మాత్రం ఈ విషయంలోకి లాగుకు. నా వల్ల కాదు. నన్ను వదిలే తల్లి, నీకు దండం పెడతాను. శారదా గారు, మీకు పూర్తి విషయం తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడరు. దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు, మీరే ఈ పెళ్ళి ఆపాలి, ఆపి తీరాలి. నేను మర్యాదగా చెప్తున్నాను, నా మాట వినండి, లేకపోతే మీరే చాలా నష్టపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తున్నావా? నా వల్ల కాదు మొర్రో అంటుంటే మర్యాదగా చెప్తున్నాను, పెళ్ళి ఆపండి అంటే చావమంటావా నన్ను? పైగా మీకు పూర్తి విషయం తెలీదు అంటావేంటి? ఏం విషయం? ఏంటయ్యా ఆ విషయం? ఏంటా, నాకు ధరణికి మధ్య చాలా జరిగాయి, అది నిజం. ఏంటి శారదా? ధరణి పెళ్లి గురించే ఆలోచిస్తున్నారా? నాకు అదే టెన్షన్గా ఉందండి. వాళ్ళేమో కోర్టు, లీగల్ యాక్షన్ అంటున్నారు. ఈ పెళ్లి జరుగుతుంది అంటారా? జరగనిస్తారా? అన్ని విధాలా వాళ్ళు ఉన్నవాళ్ళు. మనం వాళ్ళని ఎలా ఎదుర్కొంటామండి? వాళ్ళని కాదని ధరణి మనతో ఉంటుందా? అందుకే వాళ్ళకి తెలియకుండా మనం పెళ్లి చేయాలి శారదా. 3 ముళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని చేయగలిగేదేమీ ఉండదు. ధరణి జీవితకాలం మనతో పాటు ఉండడానికి ఈ పెళ్ళొక్కటే మార్గం. ఇంతకు మించి వేరే మార్గం లేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పికొట్టాలి.
తల్లకిందులుగా తపస్సు చేసిన ధరణి పెళ్లి ఆగకుండా చూసుకోవాలి. అప్పుడే ధరణి జీవితాంతం మన కళ్ళెదురుగా ఉంటుంది. మీరనేది నిజమే. వాళ్ళకి తెలియకుండా ఎలాగైనా పెళ్లి చెయ్యాలి. కానీ ఆ మధు ఇంట్లోనే ఉంది కదా, దానికి వాళ్ళంటే ప్రాణం. అది ఊరుకుంటుందా? ఎలాగోలాగా వాళ్ళకి కబురు మోస్తుంది. మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ దానికి తెలుసు కాబట్టి ప్రతి క్షణం వాళ్ళకి ఆ వార్త చేరవేస్తుంది. అప్పుడు మనం ఎక్కడ పెళ్లి చేసినా వాళ్ళొచ్చి ఆపుతారు. అప్పుడేం చేస్తామండి? నువ్వన్నది నిజమే. ఈ విషయం తన చెవిన పడకుండా, మన ప్రయత్నాలేవి తనకి తెలియకుండా ధరణి పెళ్లి ఎలా చేయాలో ఆలోచిద్దాం. ధరణి, ధీరజ్, 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 నువ్వేంటి ఇక్కడ? ధరణి, ఇలారా. నానున్నారు అక్కడే. ధరణి, నువ్వు చేస్తుందేం బాలేదు ధరణి. నీకోసం ఇంత రిస్క్ తీసుకుని ఈ టైంలో వస్తే నన్ను చూసి కూడా అలా వెళ్ళిపోవడం అస్సలు బాలేదు. మీ నాన్న మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, అది తప్పని నేను అనను. ఆయనకి అన్ని విధాలా తోడు నీడగా ఉండాలి. ఏదైనా అవసరమైనప్పుడు చేతనైనా సాయం చేయాలి. ఆయనని కంటికి రెపలా చూసుకోవాలి. కానీ నువ్వు నన్ను ప్రేమించి ఇప్పుడు ఇలా నన్ను అసహించుకొని వాణ్ణెవరినూ ఇలా పెళ్లి చేసుకోవడం చాలా స్టూపిడ్ థింగ్. చూడుదారని, వాడెంత రోగో నీకు నాకు బాగా తెలుసు. వాడు ఎన్నిసార్లు అటాక్ చేయబోయాడు. నేను లేకపోతే నీ బతుకు ఏమైపోయేదో ఆలోచించావా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నువ్వు కూడా నన్ను గాఢంగా ప్రేమించావు. యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే మనిద్దరం డీప్ లవ్లో ఉన్నాం. ఇప్పుడు మీ నాన్న ప్రేమకో, మీ నాన్న బెదిరింపులకో, మీ నాన్న బ్లాక్మెయిల్ చేస్తేనో లొంగిపోయి నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అది తప్పు కాదు. కానీ ఆ కేశవగాడిని చేసుకోవడం ఉంది చూసావు, అది అస్సలు బాలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వాణ్ణి మాత్రం చేసుకోకు ధరణి. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ప్రేమ ఒక త్యాగాన్ని కూడా కోరుకుంటుంది. అలా నా త్యాగం వృధాగా పోకూడదు. నువ్వు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ పోయి ఇలా ఒక నీచుడి చేతిలో పడుతుంటే నేను ఎలా మనశ్శాంతిగా బతకగలను చెప్పు? నా ధరణి నిత్యం కన్నీళ్లు కారుస్తుంటే నేనెలా సహిస్తూ బతకగలను? నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నా ట్రాజడీ నేను కొన్నాళ్లు భరిస్తాను. ఆ తర్వాత నిన్ను చూసేనా నేను ప్రశాంతంగా ఉండాలిగా. కానీ నువ్వు ఇలా ప్రతి క్షణం కుమిలిపోతుంటే నేను ఎలా చూడగలను ధరణి? ఎలా నేను చూస్తూ బతకగలను? నిన్ను నరకం అనుభవించేలా చేస్తాడు ధరణి. వద్దు ధరణి, నీకు ధైర్యం ఉంటే నాతో రా. ఎక్కడైనా నేను కొద్ది రోజులు దాచేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకొస్తాను. ఆపు, ఇంకా మాట్లాడ ధీరజ్. ఇప్పటి వరకు చెప్పింది ఓపిగ్గా విన్నాను, కానీ రా వెళ్ళిపోదామనే మాట ఉంది చూసావు, చాలా అసహ్యంగా నీచంగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. మా నాన్న నిర్ణయమే నా మాట. నా బ్రతుకేదో నన్ను బ్రతకని. ఇలా చీటికి మాటికి అర్ధరాత్రి గోడలు దూకి వచ్చి నా బతుకులో నిప్పులు పోయకు. నా క్యారెక్టర్ని నలుగురు కించపరిచేలా చేయకు. వెళ్ళిపో. నా లైఫ్లో ఇంకెప్పుడు తల దూర్చకు. ఐ సెడ్ గెట్ లాస్ట్.
లేదు ధరణి, లేదు. నేను ఇలా వదిలేసి మాత్రం నేను అస్సలు వెళ్ళలేను. రావాలి, ఖచ్చితంగా నువ్వు నాతో రావాలి. లేకపోతే నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఎవ్వరైనా రాని, ఏమైనా రాని, నన్ను చంపినా నాకు పర్వాలేదు. నేను మాత్రం నువ్వు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. అరే, నీ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ చేతకాని వాళ్ళ కూర్చోవాలా? లేకపోతే నీ చేతులతోని ఇంత విషం ఇచ్చి చంపే. ప్లీజ్ ధరణి, నా మాట విను. ఎందుకిలా నీ చేతుల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ప్లీజ్ ధరణి, రా రా, వెళ్దాం పద. ధీరజ్, రా ధరణి. రా ధరణి. ధీరజ్, నా మాట విను. బుజ్జమ్మా, ఎక్కు ధరణి. బుజ్జమ్మా, ధీరజ్, మా నాన్న ఎక్కు. చూశారు. బుజ్జమ్మా, ధరణి, ధరణి, నా ధరణి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మా, ఆగు ధరణి, ఆగు, ఆగు ధరణి. అరే బాలు, ధరణి వెళ్ళిపోతుందిరా. బాలు, శారదా, ధరణి వెళ్ళిపోతుంది. నా ధరణి వెళ్ళిపోతుంది. నా ధరణి నన్ను వదిలి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మా, ఏమండి? శారదా, ఊరుకోండి. ధరణి వెళ్ళిపోతుంది. శారదా, నా బుజ్జమ్మ, నా బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. నా బుజ్జమ్మ. మనంతట మనం బలవంతంగా ముగించుకునే ప్రయత్నం చెయ్యొద్దు ధరణి. ఏడ్చి ఏడ్చి చివరికి అమ్మ చెప్పిన పరిస్థితే వస్తుంది ధరణి నీకు. అందుకే వీళ్ళు విలవిల్లాడిపోతున్నారు. వాడెంత దుర్మార్గుడు, నీ కళ్ళతో నువ్వే చూశావు. వాడి రాక్షసత్వానికి నువ్వే కదా బలైపోయావు. నీ అదృష్టం బాగుండి ఎవరో ఒకళ్ళు కాపాడబట్టి నువ్విలా ఉండగలిగావు. ధరణి, కన్న తల్లినైనా సరే నీ కాళ్ళు పట్టుకుంటాను. అతనితో పెళ్లి వద్దు. ప్లీజ్. ఆయన పెంచుకున్న ఏదేమైనా నా కన్న తండ్రి, కన్ను మూయడానికి తెగించే పెంచిన తండ్రి. నేను ఆయన చావుని చూడలేను, మీ దగ్గరికి రాలేను. నన్ను క్షమించండి. దయచేసి మీ దగ్గరికి వస్తానని ఆశలు పెట్టుకోకండి. ఆయన మనసు కష్టపెడితే నాకు పాపం తగులుతుంది. ఆయన ప్రాణం తీసుకుంటే నేను హంతకురాలనవుతాను. అందుచేత భయంతో పెళ్లికి రెడీ అయ్యాను. నేను మీతో రాలేను. ప్లీజ్, మీరు వెళ్ళిపోండి. ధరణి,
ధరణి పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం మగవాడై నిన్న మూస్తుందా ఎదుటే ఉన్న నిజం జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా జనని ఎంత కని దిగులవుతా రాని ఊరుకో జనని. అడిగి ఎంతని పరుగులు పెడతా ఏడవకమ్మా ఏడవకమ్మా. వాడు ఆ ప్రతాప్ గాడు నన్ను కొడతాడా? టైం వచ్చినప్పుడు కొట్టిన చేత్తోని కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. ధీరజ్, నాకొక డౌట్ చెప్తావా? ఏంటి డౌట్? దీనికెప్పుడు డౌట్లే. మన మూడ్ గాని మన టెన్షన్ గాని మన గురించి గాని ఏం పట్టించుకోదు. దీని డౌట్లు దీని ఆలోచనలు మళ్ళీ ఏమైనా అనగానే అపశకనం కూతలు. శక్తి, నువ్వు ఆగు. ధీరజ్, నువ్వు చెప్తావా? ఏంటో చెప్పు. అసలు మన ఇంట్లో గాని వాళ్ళింట్లో గాని నిన్ను కొట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జనని కొట్టింది, గుణ కొట్టాడు, తరుణ్ కొట్టాడు, మధు కొట్టింది, చివరికి ఆ మూల మూలుగుతూ ఉండాల్సిన జయలక్ష్మీదేవి కూడా చేయి చేసుకుంది. ఏటు మీ అమ్మ కూడా కొట్టింది. ఒక్క చెయ్యి మిగులుంది, అది నాది మాత్రమే. అయినా వేళాపాలా ఉండాలి గాని ఆకలేసినప్పుడే అన్నం తినాలి. లేనప్పుడు తిన్నావో ఆ జీర్తి చేస్తుంది. అలానే ప్రేమ తెలియజేయడం కానీ ప్రేమ పక్షుల్లా లేచిపోవడానికి కానీ ఇద్దరి అంగీకారం ఉండాలి. రా రా అని బలవంతంగా చెయ్యికొస్తే ఇదిగో ఇలాగే వాతలు తేలేలా కొట్టి పంపిస్తారు. నీకు ఏ టైంలో ఏం అడగాలో కూడా తెలీదా? ఎందుకు చిరాగ్గా ఉన్నవాడికి ఇంకా చిరాకు తెప్పిస్తావు? వెళ్ళవతలకి. వాళ్ళు నా చెంపల మీద కొట్టారే కానీ నేను తిరిగి ఒక్క దెబ్బ కొడితే ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఇటు వీళ్ళు అటు వాళ్ళు పోటీలు పడి మరి నా కాళ్ళ మీద పడి దండలు పెడతారు. ఏమనుకుంటున్నావో? మేము బ్రహ్మాస్త్రం వదిలితే మొత్తం మటాష్. ఆహా, అలాగా? ఏంటో ఆ బ్రహ్మాస్త్రం? పిల్లికి ఎదురెళ్ళకూడదు. ఏదైనా విషయం నీకు చెప్పి అస్సలు బయటికి వెళ్ళకూడదు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఎక్కడ పడితే అక్కడ వాగేస్తావు. మొదటికే మోసం వస్తుంది. నీకు చెప్పను పో. మమ్మీ, ఇప్పుడేం చేద్దాం? ఇలాగే తల దించుకొని తన్నులు తింటూ కూర్చోమంటావా? లేదురా, లేదు. మనం కొట్టాల్సిన దెబ్బ కొట్టి తీరాలి. మనల్ని తక్కువగా చూసి హేళన చేసి నీ చెంపల మీద నా చెంపల మీద కొట్టిన వాళ్ల మీద
పొగ తీర్చుకోవాలి. అందరూ తలలు పట్టుకొని కుమిలి కుమిలి ఏడ్చేలా చెయ్యాలిరా. నా కొడుకునే కొడతారా చెప్తా. ఒకసారి ఫోన్ ఇవ్వరా. ఇంకేంటి ఎస్ఐ గారు లేటు? తాగి తందనాలు అడ్డం కాదు. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని చూసి ఇలాంటి వాళ్ళని బయట ఉంచకూడదు. ఉంచితే తాగినప్పుడల్లా తాళిబొట్టు పట్టుకొని కనిపించిన అమ్మాయి మెళ్ళో కట్టడానికి వెంటపడతాడు. వాడు పెళ్లి పిచ్చి పట్టి కొట్టుకుంటున్నాడు. తీసుకెళ్లి లోపలేసి పిచ్చి వదిలేదాకా వాయించండి. సార్ 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 ఆగండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ నా కూతురుతో వాడు పెళ్లి పెట్టుకున్నాను. ఆ వీడియోలో ఉన్నది ఎవరో కాదు సార్, ఇదిగో నా కూతురు బుజ్జమ్మ. అతనేం తప్పు చేశాడని తీసుకెళ్తున్నారు సార్. అతనేం తప్పు చేయలేదు సార్. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి నా కూతురే అని చెప్తున్నాను కదా. తను తాగొచ్చాడు కాబట్టి తొందరపడ్డాడు. వాళ్ళిద్దరు పెళ్లి కూడా నిశ్చయించుకున్నాం సార్. వాస్తవంగా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళ పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది సార్. ఇదిగోండి, కావాలంటే చూడండి సార్. లగ్నపత్రిక కూడా రాయించాం. ఇదిగోండి చూడండి. ఆ డీటెయిల్స్ అని మీకెందుకు ఎస్ఐ గారు? ముందు వాడిని తీసుకెళ్ళండి. సార్ నేను చెప్తున్నాను కదా సార్, మా అమ్మాయిని అతనేమి ఇబ్బంది పెట్టలేదు సార్. కావాలంటే ఇదిగో మా బుజ్జమ్మని అడగండి సార్. బుజ్జమ్మ, చెప్పు ధరణి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వీడు జైల్లో ఉంటేనే నువ్వు సేఫ్గా ఉంటావు. చెప్పు బుజ్జమ్మ, చెప్పు. అతను మీ మామయ్య కదా. వాడికి తాగొచ్చినప్పుడల్లా నీ మీద ప్రేమ పెరిగి అప్పుడప్పుడు అలా మాట్లాడతాడు, అలా ప్రవర్తిస్తాడు. నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదమ్మా. చెప్పు బుజ్జమ్మ. చెప్పమ్మా.
ధైర్యంగా నిజం చెప్పమ్మా, నీకేం ఇబ్బంది ఉండదు. మా నాన్న చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ గారు. నన్నెవరూ ఇబ్బంది పెట్టలేదు. మేడం, ఇతను తాగొచ్చి ఎవరినైతే ఇబ్బంది పెట్టాడని కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి చెప్తుంది కదా తనేం చేయలేదు, నాకే ఇబ్బంది కలిగించలేదని. అలాంటప్పుడు ఇతను తీసుకెళ్లి లోపలేసినా కేసు బుక్ చేసినా కోర్టులో నిలవదు. మాకు టైం వేస్ట్ తప్ప వేరే ఏమీ ఉండదు. ఎందుకు ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడం? పదండి అయ్యా, ఫాల్స్ కంప్లైంట్స్తో మన టైం వేస్ట్. పదండి. ఇంకా ఏమన్నా ప్లాన్లున్నాయా పెళ్లి ఆపడానికి? వేయండి. మీకేం బుర్రలో పురుగు తొలిస్తే ఆ ప్లాన్లన్నీ వేయండి. మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన ధరణి కేశవుల పెళ్లి ఆపలేరు. ఇంకేంటి చూస్తూ నిలబడ్డారు? వెళ్ళండి, వెళ్ళండి. ధరణి ఇలా చేసావు? ఒక్క మాట కేశవ్కి అగెనిస్ట్ గా చెప్తే అయిపోయేది కదా. లేదు మధు, నా చేతుల్లో ఏమీ లేదు. మా నాన్న నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసేసుకున్నారు. బలి చేయాలనుకుంటున్నారు. నాకి జన్మకి ఇంతేనని సరిపెట్టుకుంటాను. మధు, చెప్పు మధు. మీరేం టెన్షన్ పడకండమ్మా. ఈ పెళ్లి నేను జరగనివ్వను. ధరణి జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేను. వాళ్ళు ఎక్కడ ఎంత రహస్యంగా పెళ్లి చేస్తున్నా సరే మీకు అడ్రస్ పంపిస్తాను. వచ్చి పెళ్లి ఆపండి. అవసరమైతే లీగల్ సపోర్ట్ కూడా తీసుకురండి. ఎందుకంటే మీరుగా వస్తే మీ మాట వినకపోవచ్చు, ఎదురు తిరగచ్చు. ఆ కేశవ దుర్మార్గుడు. వాడు మా నాన్న కలిసి ఎలాంటి ఘాతుకానికైనా తెగబడచ్చు. నేనక్కడి నుంచి మీకు లొకేషన్ పంపిస్తాను. రెడీగా ఉండండి. థ్యాంక్స్ మధు, నువ్వు కొంచెం మమ్మల్ని అలర్ట్ చేయి. రేపు నోటీసులు రెడీ అవుతున్నాయి, అవి పట్టుకొని వస్తే పెళ్లి ఆపొచ్చు. వాళ్ళు మాకు తెలియకూడదని చాలా జాగ్రత్త పడతారు. నువ్వు వాళ్ళని, వాళ్ళ మూమెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ధరణి జీవితం కాపాడొచ్చు. ఆ కేశవ ప్రతాప్ ఎటువంటి ప్లాన్స్ వేసినా, ఎటువంటి కన్నింగ్ ఆలోచనలు చేసినా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. అలాగే అండి, మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళు వేరే గుడికి వెళ్ళుంటారు. ఏ గుడికి వెళ్ళుంటారో తెలీదే. ఇప్పుడేం చేద్దాం గుణ?
కార్ నెంబర్ ఏమైనా చూసావా? ఏదో పసుపు కలర్ ప్లేట్ ఉంది సార్. పసుపు కలర్ ప్లేటా? క్యాబ్ బుక్ చేసుకొని ఉంటారు. అది ఏ కంపెనీ క్యాబో తెలిస్తే కనిపెట్టడం ఈజీ అవుతుంది. వాళ్ళు ఏ కంపెనీ కార్ బుక్ చేశారో డీటెయిల్స్ తెలుసుకునే టైం ఎక్కడుందిరా? ఈలోపు ధరణి మెడలో తాళిబొట్టు పడిపోతే అప్పుడేం చేయగలుగుతాం? ఈ గుడిలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. సీసీ కెమెరాల ద్వారా కార్ ఎటు వెళ్ళిందో నేను కనుక్కొని చెప్తాను. సరే. కంగారు పడకండి. నేను సీసీ కెమెరాలు ట్రాక్ చేయమని చెప్పాను. త్వరలోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ధరణిని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. ధరణికి ఆ ప్రతాప్ పెళ్లి జరిపించేస్తాడో ఏంటో రాక్షసుడితో. భగవంతుడా, నువ్వే నా బిడ్డని కాపాడాలి. చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే కన్నీరు ఓ కంట చిరునవ్వురంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా? ఈ చీర నీకే నప్పినట్టుంది. ఈ చీరకే విలువచ్చింది. ఏంటి గుణ నువ్వనేది? వాళ్ళు అక్కడ లేరా? ఎక్కడికి వెళ్ళుంటారు? నువ్వంతా మొత్తం వెతికావా? అవునా? నిజమేనా నువ్వు చెప్పేది? నువ్వు అబద్ధం ఆడుతున్నావని కాదురా. సరేరా. మమ్మీ, ఏమైంది శక్తి? వాళ్ళ గుడి దగ్గర లేరట. నేను ముందే అనుకున్నాను. కానీ ప్రతాప్కి అన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ప్రతాప్ ఆలోచనలకి తోడు ఇంకెవరో ప్రతాప్కి సపోర్ట్ చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. ఎవరో ప్రతాప్ వెనక అజ్ఞాతమైన శక్తో వ్యక్తో ఉన్నారు. వాణ్ణి గైడ్ చేస్తున్నారు. మనకొక డైరెక్షన్ చెప్పి వాడు రూటు మార్చి వేరే డైరెక్షన్లో వెళ్ళాడు అంటే ఇది ప్రతాప్ సొంత తెలివి కాదు. ఓహో, నీ వెనక నేనున్నట్టు ప్రతాప్ వెనక ఎవరో ఉన్నారంటావు. నువ్వుండి నాకు సాయం చేయట్లేదు, అపశకునాలు కూస్తున్నావు. ధీరజ్, నువ్వేం టెన్షన్ పడకురా. ఏం కాదురా. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు మమ్మీ? నేను చెప్తూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. వీడియో పంపించు అంటే నువ్వు పంపించలేదు. ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. ధరణి మన చేయి జారిపోతుంది మమ్మీ. వీడియో ఏంటి? వీడియో నీకిప్పుడు వివరాలు చెప్పే తీరిక లేదు, కానీ కాసేపు నోరు మూసుకొని కూర్చో. ధీరజ్, నువ్వు మరీ అంత కంగారు బేజారు అవ్వాల్సిన అవసరం లేదురా. నేను ఆల్రెడీ వేరే అకౌంట్ నుంచి వీడియో పంపించేశాను. ఆ పెళ్లి జరగదు.
ఆ వీడియోకి పెళ్లికి ఏంటి సంబంధం? ఎందుకు వీడియోతో పెళ్లి ఆపేస్తారు? నువ్వు వాగు తల్లి. మా నరాలు చిట్లపై మేం చేస్తుంటే మధ్యలో నీ ప్రశ్నలేంటి? అయితే నువ్వు ఒకసారి ధరణికి ఫోన్ చేయ మమ్మీ. ధరణి ఎత్తుతుందంటావా? శారద మాత్రం ఫోన్ ఎత్తడం లేదురా. నువ్వు చేయి మమ్మీ, చెప్తాను. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైంది మమ్మీ? స్విచ్ ఆఫ్ వస్తోందిరా. పెళ్ళైన తర్వాత వీడియో బయటకు వస్తే ఏం లాభం, రాకపోతే ఏం లాభం? వీడియో వీడియో అంటున్నారేంటి? ఏముంది అందులో? నీ బొంద నా బొంద. నువ్వు ఆగమంటే ఆగవే, తడవకోసారి మధ్యలో దూరతావు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? మనం కూడా వెళ్ళి ఆ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిద్దాం. ఎలాగోలా ఆపాలి, ఆపి తీరాలి, అంతే. పదండి. పద. పంతులు గారు, త్వరగా కానివ్వండి పంతులు గారు. అయిపోయిందయ్యా. అవతల అమ్మాయి రెడీ అయ్యిందేమో చూడండి. గౌరీ పూజ చేయిద్దాం. పెళ్లి కూతురు రెడీ నానా. ఒక్క 5 నిమిషాలమ్మా. ఏంటి మధు, చాలా పనులు చేస్తుంది. ఈయన గారి మాట వింటుంది. పెళ్ళాపే ప్రయత్నాలేవి చేయడం లేదేంటి? తండ్రి కూతుళ్ళ మధ్య రాజీ కుదిరిందా, లేకపోతే ఇదేమన్నా రాజకీయం నడుపుతుందా? ఏంట్రా చాలా హడావిడి చేస్తుంది. నాన్నని వదలకుండా పక్కపక్కనే తిరుగుతుంది. ఏమై ఉంటుందంటావు? ఏమో, అది ఏం చేసినా దాని పప్పులు ఉడకవులే. బావ దాన్ని బాగా కంట్రోల్లో పెట్టాడు. కంట్రోల్లో పెట్టాడా, లేక ఇదేమన్నా కన్నింగ్ వ్యవహారాలు నడుపుతోందా? ఏముండదక్క, నువ్వు కూల్గా ఉండు. అమ్మా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు బాబు. అమ్మా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు బాబు. రే తరుణ్, కనబడిందా? లేదు నాన్న. ఏమన్నా తెలుసు? ఎక్కడ కనిపించలేదు. ఇలా లాభం లేదమ్మా. ఎంత ప్రయత్నం చేసినా మనం వాళ్ళ గురించి కనుక్కొని వెళ్లేలోపు పెళ్లి అయిపోయినా అయిపోవచ్చు. ఆఫీసర్ గారు కెమెరా ఫుటేజ్ ట్రాక్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే గానీ మనం ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళలేం. రే, నువ్వు అన్నట్టు ఈలోగా పెళ్లి జరిగిపోతే ఏం చేస్తాం? ఎలాగోలాగా మనం కష్టపడి పెళ్లిని ఆపాలి. ధరణికి కానీ పెళ్లి చేస్తే ప్రతాప్ సంగతి ఏంటో తెలుస్తాను. ఈ గుణ అంటే ఏంటో వాడికి తెలిసి వచ్చేలా చేస్తాను. ఇప్పటి వరకు వాళ్ళు వెతికే గోళ్ళల్లో ఎక్కడ అమ్మాయి కనిపించలేదు. హలో హలో సార్, ఈ గుళ్ళో ఒక పెళ్లి జరుగుతుంది సార్. ఒకసారి అమ్మాయిని చూడండి. పెళ్లి కూతురు ఎవరో కనుక్కోండి. అలాగే సార్, ఇప్పుడే చూస్తాను సార్.
ఇక్కడ పెళ్లి కూతురు ఎవరో చెప్పగలరా? మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం, మీకెందుకు చెప్పాలి? జనరల్ చెకింగ్కి అన్ని గుళ్ళు అలా తిరుగుతూ ఉంటాం. మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నప్పుడు చెప్తే నష్టమేంటి? వివరాలు చెప్తే ఏమైనా తప్ప? ఏ చేయకూడని పెళ్ళి ఏమైనా చేస్తున్నారా? చెప్పకూడదా? చెప్పండి. అది నేనే పెళ్లి కూతుర్ని. ఇప్పుడేంటి? సార్, ఇక్కడ పెళ్లి జరుగుతుంది కానీ ఆ అమ్మాయి మాత్రం మనం వెతికే అమ్మాయి కాదు సార్, వేరే అమ్మాయి. కరెక్ట్గా చెక్ చేశారా? చేశాను సార్, అన్ని డీటెయిల్స్ తీసుకున్నాను సార్. 1కి 2 సార్లు చెక్ చేశాను సార్. అక్కడ కూడా ధరణి కాదంట, వేరే ఎవరో అమ్మాయి పెళ్ళంట. నా కూతురు అక్కడ కూడా లేదురా. మరి ఇంకెక్కడుంది? ఓకేనండి, మీరు కానివ్వండి. ఓకే. నాన్న, టెన్షన్ పడకండి, వెళ్ళిపోయారు కదా. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ సమాధానంతోనే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. లేకపోతే ఎక్కడ బయటపడుతుందో, పెళ్లి కూతురు ధరణి అని ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా కంగారు పడిపోయాను. వాళ్ళు చూడు ఎంతకు తెగబడ్డారో. నా కూతురు పెళ్లి నా ఇష్టానికి చేసుకోనివ్వడం లేదు. చూడమ్మా ఎలా ఊరంతా గాలిస్తున్నారో. ఎందుకమ్మా నా కూతురు మీద నా మీద అంత కక్ష కట్టారు? నిజంగా ప్రేమన్న వాళ్ళు ఇలా కూతురు బతుకు నాశనం చేయాలని చూస్తారా? వాళ్ళెందుకు నా నుంచి దాన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోవాలని చూస్తున్నారు? వాళ్ళేం కన్న తల్లిదండ్రులు? నాకసలు నమ్మబుద్ధి కావడం లేదు. వదిలేయండి నాన్న, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమోనమ్మా, నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు నమ్మించి మోసం చేసే రకాలు. విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే వాళ్ళంత తేలిగ్గా వదలరు. అణువణువు గాలిస్తారు. అయినా తొందరగా మామ అనిపించడం మంచిది. పంతులు గారు, త్వరగా కానివ్వండి. అలాగేనండి. తత్ర శ్రేయర్విజయో భూతిర్ధ్రువాని తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజన ఎత్ర జాయతే. మధు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది? అక్క, అసలు నువ్వేం చేస్తున్నావు అక్క? నేనేం చేస్తున్నాను రా? ధరణి అక్క జీవితం నాశనం అయిపోతుంది. అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, పెళ్ళి ఆపేస్తారు. లేదు బాలు, ఈ పెళ్ళి ఆగదు. వాళ్ళకి తెలిసినా వచ్చేలోపే ఈ పెళ్లి జరిగిపోతుంది. మనం చాలా దూరంలో ఉన్నాం. పెళ్లి జరగాలనేది నాన్న కోరిక, లేకపోతే ఆయన మనకి దక్కడు. పెళ్లికి ధరణి కూడా ఒప్పుకుంది. నేను కూడా ఏం కాదనలేకపోతున్నాను. నువ్వు కూడా ఇంకేం ఆలోచించుకో, వదిలే. ధరణికి జన్మకింతే అనుకోవడమే. నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అక్క, మేము నీ కన్న తల్లిదండ్రులు ఎందుకేదో శత్రువుని పగోళ్ళని చూసినట్టు అలా భయపడుతున్నా. అమ్మగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. మా కళ్ళెదురుగా కన్ను కూతురు నరకంలో పడితే మేము చూస్తూ బ్రతకగలుగుతామా? నన్ను క్షమించు నాన్న. నీ దృష్టిలో తప్పుగా ఆలోచిస్తున్నానని, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానని అనుకోవచ్చు, కానీ తప్పలేదు. ఇన్నేళ్లు నన్ను పెంచి పెద్ద చేసిన ఈ నాన్న ప్రతాప్ కోసం, ఆయన ప్రాణాలు కాపాడడం కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఆయన మా కోసం ఎన్నో చేశారు,
ఎన్నెన్నో వదులుకున్నారు. మా ఫ్యూచర్ కోసం చాలా దూరం వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదించారు. ఈ పెళ్లి వద్దనలేకపోవచ్చు, మీరు అనుకుంటున్నట్టుగా జరగకపోవచ్చు, మావయ్య దుర్మార్గుడే కావచ్చు, కానీ తల ఉంచి తాళి కట్టించుకోక తప్పడం లేదు. నాకు పెళ్ళైనంత మాత్రాన మీ కూతుర్ని కాకుండా పోను. నేను మీ కూతుర్నే అమ్మా, ఈ జన్మకి మీ కూతుర్నే. ధరణి, ఏంటి ఇలానే ఉన్నా? ఇంకా జ్యువెలరీ వేసుకోలేదా? ఇప్పుడు బాగున్నావు. నువ్వు చాలా మారిపోయావు మధు, చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. నాదే ఉంది, నాన్న కోసం నువ్వే కదా పెళ్లికి ఒప్పుకున్నా. నువ్వు ఒప్పుకున్న పెళ్లిని కాదనడానికి నేనెవరిని? చెడగొట్టి నీకు నాన్నకి చెడ్డదాన్ని కానా? ఇందులో నేను చేసేదేం లేదు కదా. నువ్వెలా నాన్నని బాధ పెట్టకూడదు అనుకున్నావో నేను అలాగే బాధ పెట్టకూడదని అనుకున్నాను. అయినా నీకు బాధ పెట్టడం ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఆయన ఎందుకు బాధ పెట్టాలి? సో సింపుల్, నీ హ్యాపీనెస్ కోరి నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను. మన ఇద్దరికి కావాల్సింది నాన్న హ్యాపీనెస్సే కదా.